ఫేమస్ అవ్వడం కోసం, కీర్తి కోసం మనం ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎంతైనా వెల చెల్లించొచ్చా? ఈరోజు మనం ఒక నటి కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె కూడా కలలు కంది, కాని ఆ కలలు, ఆ విజయం ఆమెను ఊహించని ఒక చీకటి దారిలోకి ఎలా లాకెళ్ళిందో చూద్దాం. ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు, మన కలల వెనకే పొంచి ఉండే కొన్ని ప్రమాదాల గురించి ఒక హెచ్చరిక అన్నమాట. నిరాశ, రహస్యం, ఆ తర్వాత భయంకరమైన మూల్యం. ఈ 3 మాటలు మన కథకు పునాలిలాంటివి. అంటే ఆలోచించండి, సక్సెస్కి ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తే ఏం జరుగుతుంది? మరి దాని వెనక దాగి ఉన్న అసలు వెల ఏంటో తెలుసా? సరే, ఇక మన కథలోకి వెళ్దాం. మన కథానాయిక పేరు అదితి. ఎన్నో కలలు, ఆశలతో ముంబైలో అడుగుపెట్టిన ఒక యంగ్ యాక్ట్రెస్. కాని ఆమెకున్న ఆశయం, అదే సమయంలో ఆమె ఎదుర్కొంటున్న నిస్సహాయత, అవే ఆమెను ఒక పెద్ద ఉచ్చులోకి ఎలా లాగాయో ఇప్పుడు చూద్దాం. సో ఇది జరిగింది 2014లో. అప్పటి అదితి పరిస్థితి ఏంటంటే, ఢిల్లీ నుంచి యాక్ట్రెస్ అవ్వాలని ముంబై వచ్చింది. కాని ఆమె అనుకున్నట్టు యాక్టింగ్ ఛాన్సులు రాలేదు. కేవలం మోడలింగ్ అవకాశాలే వస్తున్నాయి. దాంతో ఫుల్ ఫ్రస్ట్రేషన్, ఆర్థికంగా కూడా ఇబ్బందులు. ఎప్పుడొస్తుందా ఆ ఒక్క పెద్ద బ్రేక్ అని ఎదురుచూస్తుంది. చూడండి, సరిగ్గా ఇలాంటి ఒక వీక్ మూమెంట్లోనే ప్రమాదం ఆమె తలుపు తట్టింది. ఆ ప్రమాదం పేరు ఆదిత్య. తను ఒక మెంటర్లాగా ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమె కెరీర్ కష్టాలన్నింటికీ తన దగ్గర సొల్యూషన్ ఉందని నమ్మించాడు. నిజానికి ఆమె నిరాశనే అతను అవకాశంగా వాడుకోవడానికి ప్లాన్ వేశాడనమాట. ఓకే, ఇంతకీ ఆదిత్య ఆమె ముందు పెట్టిన షార్ట్కట్ ఏంటి? వినడానికైతే ఎలాంటి రిస్క్ లేనట్టు చాలా మంచి ఆఫర్లాగే ఉంటుంది. కాని దాని వెనుకున్న అసలు ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరే ఆలోచించండి. సక్సెస్ గ్యారంటీ, కాని ముందస్తుగా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఇలా ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? ఎవరికైనా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. అదితి పరిస్థితి కూడా అదే. చూడండి, ఒకవైపు ఎంత మంచి ఆఫరో! ముందుగా డబ్బులు అస్సలు కట్టక్కర్లేదు. మీకు పని దొరకాక అప్పుడు 10% కమిషన్ ఇస్తే చాలు. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాడే సీక్రెట్ అని కూడా చెప్పాడు. వింటుంటే వావ్, ఇంతకంటే మంచి డీల్ ఏముంటుంది అనిపిస్తుంది కదా. కానీ మరోవైపు రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ పూజ ఏంటి, ఎలా చేస్తారు అన్న వివరాలు క్లియర్గా లేవు. ఎవరో ఒక అనుమానాస్పదమైన బాబా చేస్తాడట. అన్నిటికన్నా విచిత్రమేంటంటే, ఆదిత్య ఖాళీగా ఉన్న తన సొంత ఫ్లాట్లో ఈ పూజ చేయించాడు. ఆ పూజలో తను కూడా కూర్చున్నాడు. ఇన్ని అనుమానాలున్నా అప్పటికే నిరాశలో కూరుకుపోయిన అదితికి ఈ ప్రమాద సంకేతాలు కనిపించలేదు. ఇక్కడ నుంచే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఆ పూజ వర్కౌట్ అయినట్టే అనిపించింది మొదట్లో. కాని ఆ విజయానికి చెల్లించాల్సిన అసలైన మూల్యం, ఆ భయంకరమైన వెల నెమ్మదిగా బయటపడ్డం స్టార్టయింది. అనుకున్నట్టే మొదట్లో అంతా బాగానే జరిగింది. అదితికి టీవీ సీరియల్స్లో అవకాశాలు రావడం మొదలైంది. ఇక చూడండి, సక్సెస్ టేస్ట్ చేశాక ఆమెకు ఆ పూజ మీద, ఆదిత్య మీద గుడ్డి నమ్మకం వచ్చేసింది. అసలు ఉచ్చులో మొదటి అడుగు ఇదే. మొదట నమ్మకాన్ని పెంచి ఆ తర్వాత మానసికంగా వాళ్ళను బంధించేస్తారు. సక్సెస్ అయితే వచ్చింది, బాగుంది. కాని దాని వెనుక ఏం జరుగుతోంది? ఆమెకు తెలియకుండా ఆమె జీవితంలోకొచ్చిన చీకటి ఏంటి? అప్పుడే అసలైన మూల్యం బయటపడింది. అదితికి ఉన్నట్టుండి భరించలేని తలనొప్పులు, ఒళ్లంతా వణుకు మొదలయ్యాయి. కాని విచిత్రమేంటంటే, ఆదిత్య తన పక్కనున్నప్పుడు మాత్రం ఈ లక్షణాలన్నీ మాయమైపోయేవి. చూశారా, ఇదొక ప్లాన్ అనమాట. ఆమెను పూర్తిగా తన మీద ఆధారపడేలా చేయడం కోసం. అంతేకాదు, ఆమె ఎప్పుడైతే ఒంటరిగా ఉంటుందో అప్పుడు ఏవో భయానకమైన అనుభవాలు, పెరానార్మల్ అటాక్స్ లాంటివి జరిగేవి. ఇదంతా ఆమెని ఎంతలా భయపెట్టిందంటే, ఆమె ఆదిత్యను ఒక రక్షకుడుగా చుట్టం మొదలుపెట్టింది. అంటే ఆ జరుగుతున్న పారానార్మల్ సంఘటనల ఉద్దేశం ఆమెను చంపడం కాదు, కంట్రోల్ చేయడం. ఆమెను భయపెట్టి ఒంటరిగా అస్సలు ఉండలేని పరిస్థితికి తీసుకురావడం. అప్పుడు ఆమె ఎప్పుడూ ఆదిత్యమీదే ఆధారపడి ఉంటుంది, అతని కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎంత క్రూరమైన సైకలాజికల్ గేమ్ చూడండి. సో కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన అదితి కళ్లముందున్న మాయపొరను ఎలా తొలగించిందో, ఆ భ్రమలన్నీ ఎలా పగిలిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు అనుకోకుండా అదితి ఆదిత్యను ఫాలో చేసుకుంటూ ఆ పూజ జరిగిన ఫ్లాట్లోకి వెళ్ళింది. అతను ఎప్పుడూ ఆ ఫ్లాట్ను రహస్యంగానే ఉంచేవాడు. కాని ఆ రోజు లోపలికి వెళ్లే అవకాశం ఆమెకు దొరికింది. ఆ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని మార్చేసింది. లోపల అడుగుపెట్టగానే ఆమెకు కనిపించింది
మామూలిల్లు కాదు, అదొక భయంకరమైన ప్రపంచం. అక్కడ మనుషుల పుర్రెలున్నాయి, ఏవో వింత వింత విగ్రహాలు, పోస్టర్లు, ఒక్క దేవుడి ఫోటో కూడా లేదు. అంతా క్షుద్రపూజలు చేసే వాతావరణం. ఆ సీన్ చూశాక ఇక ఆమెకు ఆదిత్య అసలు స్వరూపం ఏంటో పూర్తిగా అర్థమైపోయింది. ఆ షాక్కి నెలల తరబడి తనని కమ్మేసిన ఒక మత్తు ఒక్కసారిగా వదిలిపోయినట్టు అనిపించింది. అప్పటిదాకా తనొక నిద్రలో ఉన్నట్టు, అప్పుడే మేల్కొన్నట్టు ఫీలయింది. తనమీద ఏదో మాయ ప్రయోగించారని ఆమెకు క్లియర్గా అర్థమైంది. ఆ మంత్రం పట్టుకాస్త సడలింది. ఆమె ఎదుర్కొన్న ఈ పరిస్థితిని వశీకరణం అంటారు. ఇది ఒక తాంత్రిక ప్రయోగం. దీని ఉద్దేశమేంటంటే, ఒక మనిషి ఆలోచించే శక్తిని, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే శక్తిని పూర్తిగా లాగేసుకుని వాళ్లను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఆదిత్య ఆమెపై ప్రయోగించింది ఇదే. ఇక్కడ నుంచే ఆమె విముక్తికి దారి దొరికింది. ఫ్లాట్లో ఆ నిజాన్ని చూశాక ఆ షాక్తో వాళ్లమ్మకు ఫోన్ చేసింది. ఫోన్లో ఆమె వింతగా అరవడం విని వాళ్లమ్మ కంగారుపడ్డారు. వెంటనే వాళ్ల నాన్న ముంబై వచ్చి అదితిని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ల ఫ్యామిలీకి తెలిసిన ఒక ఆధ్యాత్మిక గురువును కలిస్తే ఆమెపై వశీకరణం జరిగిందని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత సరైన పూజలు చేసి ఆ మంత్రం నుంచి ఆమెకు పూర్తిగా విముక్తి కలిగించారు. అయితే అదితి ఈ కథను అందరితో పంచుకోవాలనుకుంది. ఎందుకంటే తనలా ఇంకెవరూ మోసపోకూడదని. సో తన అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలేంటో చూద్దాం. ముందుగా టూ గుడ్ టు బీ ట్రూ అనిపించే షార్ట్కట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మెంటర్షిప్ లేదా సహాయం అనే ముసుగులో వచ్చే మోసపూరిత వ్యక్తులను గుర్తించడం నేర్చుకోవాలి. మూడోది, మనం నిరాశలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని ఇతరులు తమకు అనుకూలంగా వాడుకునే ప్రమాదముందని గుర్తుంచుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, మీకు పూర్తిగా అర్థం కాని, తెలియని పూజల్లో, ఆచారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనవద్దు. చివరిగా అదితి చెప్పాలనుకున్నది ఒక్కటే. తనలాగే కలల్ని నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్లందరికీ ఇదొక హెచ్చరిక. విజయం కోసం మనం ఎంచుకునే కొన్ని దారులు కొన్నిసార్లు మనల్ని తప్పించుకోలేని చీకటి గుంతల్లోకి నెట్టేస్తాయి. ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఏదైనా షార్ట్కట్ మనల్ని మనం కోల్పోయేంత రిస్క్ తీసుకోవడం అవసరమా? దీని గురించి ఆలోచించండి.